అంటారు, ఒక కాలుకి విపరీతంగా ఉంటే ఇంకో కాలుకి నార్మల్గా ఉంటాయి. సార్ ఈ కాలుకి ఎందుకు ఎఫెక్ట్ అయిందని. సో కారణాలు చాలా ఉంటాయి. పేషెంట్కి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే, ఇప్పుడు కొత్త న్యూయర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో చాలామందికి లేట్గా రావడం కారణం ఏంటంటే అది పెయిన్లెస్ కాబట్టి. చాలామంది అది దానికి పెద్ద ఇంపార్టెన్స్ తీసుకోరు. సార్ జనరల్గా అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అంటే ఏముండదండి. ఇట్ మే స్టార్ట్ అట్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ కూడా నేను చేసిన రోజులు ఉన్నాయి పేషెంట్స్కి. 20 years కూడా వచ్చేస్తుంది. ఇట్ గోస్ అప్ టు 70-80 years కూడా. టుడే ఐ సా వన్ ఓల్డ్ లేడీ, 80 years ఓల్డ్ లేడీ హ్యావింగ్ వారికోజ్ వెయిన్స్. కానీ ఏంటంటే దర్ మైల్డ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి కాళ్ళకి పట్టి క్రేప్ బ్యాండేజ్ కానీ స్టాకింగ్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చే సరిపోతాయి. కానీ అవి మరీ పెరిగి ఎక్కువగా ఉంటే మాత్రం వీ నీడ్ టు ఇంటర్వెన్, నాట్ ఫర్ కాస్మెటిక్ రీజన్స్. కాళ్ళకి ఏదో అందంగా కనబడటానికి కాదు, ఆ ఉన్న బ్లడ్ అక్కడ ఉండకుండా నిలవకుండా బ్లడ్ పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు బ్లడ్ సర్క్యులేట్ అవుతూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. దమ్మల ద్వారా కిందకి వెళ్తే సెరల్లోంచి పైకి వస్తాయి. సో సెరల్